లేదు సార్, లేదు. ఒకరి మీద అవుట్ ఆఫ్ స్టేషన్ ఓపెన్ నేను మీకు చెప్పేది అంటూ ఒకటి, మీరు పెట్టుకునేది ఫస్ట్ ఎయిడ్ క్లినిక్. ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ ఆర్ఎంపీస్ 3MPs అనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాన్ ఇంజెక్టివ్. ఇంజెక్షన్స్ వేయదు, ప్రిస్క్రిప్షన్స్ రాయదు. ఎనీవన్ పబ్లిక్తో మీరు సఖ్యతగా ఉండండి, వాళ్ళ సహాయం వస్తే సహాయం చేయండి. అది బలహీనతగా తీసుకొని వ్యాపారం చేయండి. ఒకటి ఎవరికైనా ఏమైనా వచ్చింది ఫస్ట్ ఎయిడ్ బట్ సరే అనేసి ఇంజెక్షన్స్ వేయడము అవి ఇవి అనేది కంప్లీట్లీ బ్యాన్. ఒకవేళ అట్లా కాదు, ఇప్పుడు నిన్న వచ్చింది టాపిక్ వచ్చింది రైజ్ చేసినారు, ప్రెస్ వాళ్ళు అట్లే చేసినారు ఇట్లయినారంటే ఏ ఆధారం లేకుండా ప్రెస్ వాళ్ళు వేయరు. నిన్న నేను పోయిన ప్రతి ఒక్క చోట ఉండకూడనటువన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు ప్రెస్ వాళ్ళు ఏదో వేసేసారని చెప్పుకోవడం ఎందుకు? తప్పు మన దగ్గర ఉంటే మంచిది కాదు కదా, పద్ధతి కూడా కాదు కదా. ఏమండి ఏమేమి చేయకూడదు అవన్నీ మనం చేస్తూ మళ్ళీ ప్రెస్ వాళ్ళు అనవసరంగా అవుతుంది అనేది తప్పు. మనం కరెక్ట్గా ఉంది, ఎవరైనా తప్పుగా చేశారా ఓకే, మనం దానిపైన కంప్లైంట్ రేస్ చేస్తాం. మనమే కరెక్ట్గా లేము. సో ఇట్లా కరెక్ట్గా లేనిది నిన్న వచ్చింది ఫస్ట్ టైం నేను కొత్తగా వచ్చాను, ప్లస్ ఫస్ట్ టైం మీ అందరిపైకి ఇన్స్పెక్షన్కి రైడ్కి వచ్చాను, చూసి మిమ్మల్ని అందరినీ పిలిచి ఫస్ట్ టైం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాను. ఒకటి దయచేసి రెఫర్ చేయండి. అంటే ఏదైనా స్కానింగ్ కావాలని చెప్పుకోండి, స్కానింగ్ బాగా చేస్తారు, నేను కావాలంటే అందరూ తగ్గించి చెప్తాను అట్లా చెప్పండి. సెక్స్ అడిగితే మాకు ఒక ఇద్దరు ఆడబిడ్డలేక ఈసారి మూడో బిడ్డ మళ్ళా మాకు ఆడబిడ్డే కూర్చో మా ఇంట్లో మా భర్త తరిమేస్తారు అట్లా ఉంటుంది. అయినప్పుడు మీరు చెప్పండి దయచేసి ఇట్లా విషయాలు మా దగ్గర రావద్దని చెప్పండి. మీరు ఇంజక్షన్లు వేయద్దు, స్టెరాయిడ్స్ చాలామంది పెట్టుకుంటారు. మీరు పెట్టుకోవాల్సిందేమి మామూలుగా మాటలు మందులు వెయిట్ చూడడము, థర్మోమీటర్ స్ట్రెత్ పెట్టుకోవాలా, బీపీ చూసి పెట్టుకోవాలా రెగ్యులర్గా అయితే. లేదా మహా అంటే మీ దగ్గరికి ప్రతిరోజు ఇన్సులిన్ ఎవరైనా వేసుకొని ఉంటారు, వేసే కానీ అట్లాంటి రెగ్యులర్ అయితే అంతే. మీరేమైనా అంటే స్టెరాయిడ్ డాక్టర్లు ఏమేమి ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారో ఆ డాక్టర్లు చేయాల్సిన ప్రాక్టీస్ అంతా చేస్తాను. డ్రెస్సింగ్ చేసుకుంటే తప్పలేదు, క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసి మీకు దగ్గరలో ఒకే ఒక ఫార్లాంగ్ దూరంలో సంతగేట్ హాస్పిటల్ అందరికీ, ప్రశాంత్ నగర్కి తప్పితే ప్రశాంత్ నగర్కి ఏమి ఎదురుగానే ఉంది, కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్ కట్టినారు, వాళ్ళు అక్కడికి రెఫర్ చేయాలి. మీరు ఏమైనా ఉంటే ఇక్కడ మాకు రెఫర్ చేయాలి. ఇంకా ఫోన్ కూడా చేయొచ్చు, డాక్టర్ సార్ పంపిస్తాము నా దగ్గర పేషెంట్ వచ్చిన. మీరు ఎటువంటి ఎవరి దగ్గరికి పోయినా చాలా పవర్ఫుల్గా పెడుతూ ఉన్నారు స్టెరాయిడ్. ఇక్కడే కదా ఎక్కడ మీ నోరు కొట్టాలని డాక్టర్ కూడా ఏం లేదు, ఆయన డిఎంహెచ్ ఇన్స్ట్రక్షన్ అంటే సీల్ వేసి వచ్చి నా చేతికి ఇచ్చేది, వాళ్ళని కనపడకుండా ఎంత సీరియస్ అవుతుంది. డిఎంహెచ్ తగ్గిపోయి నిలబడి గంట తరగతి ఉండిపోవడం చాలా చూడడం, నోరు ఎందుకు కొట్టాలా వాళ్ళని రమ్మని రేపు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకుని మీ దగ్గర సిగ్నేచర్ పెట్టుకుని మీ క్లినిక్ పేరు రాసి మీ పేరు రాసి మీ మొబైల్ నెంబర్ రాసి చెప్తారు కండిషన్. ఇట్లా ఉంటేనే మీరు వేగాలు తీసుకుంటారు, లేకపోతే మేము కాస్త కండిషన్ అంటే మేమేం చేయలేము, పరిస్థితులు బాగలేదు.